నమస్కారం ACT9 న్యూస్ కు స్వాగతం. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్ బేగంపేటలోని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో 7 ఎమ్మెల్యేలు ఎన్నికల మీటింగ్ ఏర్పాటు చేశారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో తీసుకోవలసిన చర్యల గురించి ప్రస్తావించారు. మంత్రి మరియు మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్లు సమావేశంలో పాల్గొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ మా సహచర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున 7 నియోజకవర్గాలకు సంబంధించిన మా నాయకులందరి తరఫున అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం, అప్పీల్ చేస్తా ఉన్నాం. యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి, ప్రధానంగా మరి ఆ ప్రాంతానికి ఎనలేని సేవ చేసిన స్వర్గీయులైన మాజీ కేంద్ర మంత్రివర్యులు వెంకటస్వామి గారి మన్మడిగా ఆ 7 నియోజకవర్గాల్లో అనేక మందితో పరిచయం ఉన్న వ్యక్తిగా, పదవి ఉన్నా లేకున్నా వారు స్వచ్ఛంద సేవ చేస్తూ అనేక సందర్భాల్లో అక్కడ పేదవారికి సంబంధించి, ఆ ప్రాంత ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలను తీర్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఈరోజు ట్రస్ట్ పరంగా అనేక కార్యక్రమాలు చేసిన మరి డాక్టర్ వివేక్ గారితో పాటు సోదరుడు వంశీ గారు కూడా ప్రజాసేవలో నిమగ్నమై ముందుకు నడిచిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మా నాయకురాలు సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు కూడా యువతకు ప్రోత్సాహం చేయాలి, యువతరాన్ని రాజకీయంలోకి ముందుకు నడపాలి, సేవా దృక్పథంతో ఉన్న ప్రజాసేవ చేయాలని వస్తున్న వారిని అందరినీ కూడా ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో సుపరిచితుడిగా ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకత్వం వహించిన ఆ కుటుంబానికి సంబంధించి మరి ప్రాధాన్యత ఇచ్చి వారిని నిలబెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని రంగులలో ఆలోచన చేసి, అన్ని రకాలుగా ఆలోచన చేసి వంశీ గారి అభ్యర్థిత్వాన్ని కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం చేయటం, నాయకత్వం కూడా ఈరోజు ప్రధానమైన బాధ్యత 7 శాసన సభ్యులకు సంబంధించిన వారిపై పెట్టి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుతో ముందుకొస్తా ఉన్న వంశీని గెలిపియాల్సిందిగా కోరటానికి మేమందరం కూడా కలిసి కట్టుకొని పనిచేయడానికి, ముందుండి నిలబడటానికి, ఈరోజు ప్రజలందరినీ కూడా కోరటానికి, రాబోయే కాలంలో ఒక అకుంఠిత దీక్షతో ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజాసేవలో నిమగ్నమై ముందుకు నడుస్తా ఉన్న చిరంజీవి వంశీని అందరూ కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరటానికి పాత్రికేయ మిత్రులందరి సమక్షంలో కూడా మేమందరం కూడా ఒక తాటిపైకి వచ్చి వారిని గెలిపించేయాల్సిన బాధ్యతతో ముందుకు నడుస్తున్నామని మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి యావత్ పెద్దపల్లి
పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన మా ప్రజలందరికీ కూడా మనవి చేయడానికి, అప్పీల్ చేయడానికి మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. కొత్తపల్లి పార్లమెంట్ సభ్యుడిగా జాతీయ కాంగ్రెస్ పార్టీ నిర్దేశించినటువంటి యువ నాయకుడు సోదరులు గడ్డం వంశీ గారికి, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మరి మేము పార్లమెంట్లో ఉన్నటువంటి 7 శాసనసభ్యులందరం కలిసి ఏ రకంగా అయితే శాసనసభ ఎన్నికల్లో పెద్ద మెజార్టీతో మరి ప్రజలు ఆశీర్వదించినారో అదే స్థాయిలో మరి దివంగత నేత మా పెద్దపల్లి పార్లమెంట్ అందరికీ సుపరిచితులైనటువంటి గౌరవ క్రీస్తుశేషులు వెంకటస్వామి గారి యొక్క మనవడిగా మా లెగసీతో మరి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో అటువైపు ప్రేమ్ సాగర్రావు గారు, లక్ష్మణ్ గారు, మరి పెద్దలు విజయన్న గారు, మరి వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి ఇద్దరు శాసనసభ్యులు ఉండగా తప్పకుండా పెద్ద మెజార్టీ గెలిపించడానికి మా పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజానీకం ఈరోజు సుముఖతతో ఉన్నారనే విషయాన్ని మీడియా మిత్రులు తెలియజేస్తా ఉన్నాం. ఈ 100 రోజుల పాలనలో రాష్ట్రంలో కనివినీరుగా రీతిలో జరుగుతున్నటువంటి ఒక సంక్షేమం వైపు ప్రజలు పూర్తి నమ్మకం ఉన్నవారు. ఈరోజు గతంలో జరిగినటువంటి పరిపాలన, మరి దేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గ పాలనపై మరి ఈసారి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి అవకాశాన్ని మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించాలని, పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయులను వంశీ గారిని పెద్ద మెజార్టీతో ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మేము మా గురించి కష్టపడి దాని గురించి కంటే ఎక్కువ కష్టపడి పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకెళ్తామనే అంశాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ప్రత్యేకంగా పెద్దలు సోనియమ్మ తల్లి, పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు, పెద్దలు రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, మా హానరబుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా తమ్ముని కొడుకు వంశీబెట్టెకి టికెట్ ఇచ్చిన అవకాశాన్ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. మా కుటుంబం తరఫు నుంచి మా నాన్నగారికి, సోనియమ్మ తల్లికి, ఇందిరమ్మ దగ్గర ఉన్న సంబంధాలతో, ఆ పరిచయాలతో మా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్నేళ్ల చేసిన సేవకు మాకిచ్చిన ఈ విశ్వాసాన్ని మళ్ళొకసారి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి, మా హానరబుల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి ఇచ్చిన అవకాశాన్ని, నా ఎంబడున్న మా ఎమ్మెల్యే సోదరులందరినీ, ప్రత్యేకంగా ప్రేమ్ సాగర్రావు గారు, విజయరామారావు గారు, రాజ్ ఠాకూర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, మా తమ్ముడు వివేక్, నేను కలిసి మా కృషి, మా ఉన్న 7 కాన్స్టిట్యున్సీస్ల ప్రజలు ఇచ్చిన తీర్పుని ప్రతి ఒక్కరిని పేరు ధన్యవాదాలు చెప్తూ, వచ్చే ఈ 100 రోజులలో చేసిన మా హానరబుల్ ముఖ్యమంత్రి గారు చేసిన మంచి పనులను కూడా ముంగడ తీసుకుపోతూ మాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. ఒక కలెక్టివ్ కోఆపరేటివ్ ఎఫర్ట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా మా ఉన్న ఎంబడి సగన్న సోదరులకు ప్రత్యేకంగా హానరబుల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఉన్న 7 కాన్స్టిట్యున్సీస్లో మా అందరినీ ఆయన తీసుకుపోయి కలిసికట్టి తీసుకొచ్చినందుకు మళ్ళొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, మా వంశపేటను కల్పిస్తారని పూర్తిగా ఆశతో మీ అందరి ఆశీర్వాదం పొందుతూ సెలవు తీసుకుంటున్నా. గడ్డం వంశీ గారిని అధిష్టాన వర్గం నిర్ణయించడం జరిగింది. పార్లమెంట్ ఇన్ఛార్జి ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీధరబాబు గారి నాయకత్వంలో మరి 7 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు. ఖచ్చితంగా మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఏ రకంగా అయితే మా పార్లమెంట్లో మెజార్టీ వచ్చిందో దాదాపు ఇంచుమించు అదే మెజార్టీతోని పార్లమెంటు నియోజకవర్గాన్ని గెలిపించడం కోసం మరి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ
ఎన్ని కుయుక్తులు అన్నినా, ఎన్ని రకాలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేరు. ఇవాళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ రావాలా, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆలోచనతో ప్రజానికం ఉన్నారు. ఇవాళ పేదలకు అనేక విధాలుగా మోసం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ గారు. మరి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఫోన్ ట్యాంపరింగ్ కానీ, అదేవిధంగా అనేక విధాలుగా ప్రజలను ఏ రకంగా మభ్యపెట్టిండ్రు, ప్రజలను ఏ రకంగా మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఏదో ప్రాజెక్టులలో నీళ్లు లేక ఇవాళ కేసీఆర్ గారు కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, మరి ప్రెస్ మీట్లు పెట్టడం, ఎండిన పొలాలను సందర్శిస్తూ ఉన్నామని చెప్పి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు వర్షాలు పడ్డప్పుడు, వర్షాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మేము వచ్చింది నవంబర్ 30 ఎన్నికలైతే డిసెంబర్ 4 నాడు, డిసెంబర్ 3 నాడు కౌంటింగ్ అయింది. 7 నాడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పడ్డది. దానికి వీళ్ళు ముసలి కన్నీరు ఆర్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇవాళ పొలాలు ఎండినాయని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవాళ రైతాంగం గమనిస్తూ ఉన్నారు. మీరేదో ముసలి కన్నీరు ఆర్చి ఏదో పంటలు ఎండిపోయినాయి, మేం చేయబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబట్టి పంటలు ఎండిపోయినాయి ఏదైతే చెప్తా ఉన్నారో అది శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఇవాళ ప్రాజెక్టులు అటు నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, ఎల్ఎండి కానీ, అదేవిధంగా మిడ్మానేర్ కానీ, శ్రీపాద ఎల్ఎంపీఎల్ ప్రాజెక్టు కానీ, మరి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా మరి స్టోరేజ్ గమనిస్తే ఆనాడు ఎన్ని నీళ్లు ఉన్నాయి, నీళ్ళు ఇచ్చేనాడు ఎన్ని టీఎంసీల వాటర్ ఉన్న విషయాన్ని దయచేసి రాష్ట్ర రైతాంగం గమనించాలి. ఇవాళ తప్పకుండా మెజార్టీ పార్లమెంట్ సీట్లు గెలిస్తే ఇవాళ రేపు రాబోయే రోజుల్లో రైతాంగానికి అన్ని విధాలు ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సిద్ధంగా ఉంది. మరీ ముఖ్యంగా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మా పెద్దపల్లి మా పార్లమెంట్కి వచ్చినప్పుడు మరి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నుండి వచ్చేటువంటి ఏవైతే మాకు నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు కూడా ఆ రోజు కరెక్ట్ గేజీ లేకుండా కూడా షెడ్యూల్ ఇచ్చి ఇవాళ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేసి మరి ఎప్పటికప్పుడు శ్రీధర్ బాబు గారు కానీ వారి నాయకత్వంలో మేము ఎమ్మెల్యేలందరం అప్రమత్తం చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ దానికి అక్కడున్నటువంటి కుప్పలీశ్వర్ ఇవాళ ఆయనే ధర్మపురి నియోజకవర్గంలోనే ఏం చేయనటువంటి ఒక అసమర్థ దద్దమ్మ ఆయన. ఇవాళ ఆయన ఏదో ఎంపీ అభ్యర్థిగా నిలబడి నేనేదో గెలుతా, నేనేదో రైతులు ఇప్పుడే ఇబ్బంది వచ్చింది రైతులకు అని చెప్పి ఎండిపోయింది అక్కడక్కడ కొంచెం పోతే పోవచ్చు టేలెంట్ ప్రాంతాలు. కానీ ఇవాళ మాకు 5,40,000 ఎకరాల ఆయకట్టు ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్ఆర్ఎస్పీలో. అలా మాకు పెద్దపల్లి జిల్లాకు వచ్చి దాదాపు 2,00,000 ఎకరాల ఆయకట్టు ఉంది. 2,00,000 ఎకరాల ఆయకట్టుల అక్కడక్కడ పోతే 10-20 ఎకరం 2 ఎకరాలు పోతే పోవచ్చు, మేము కాదంటలేము దాన్ని. కానీ దాన్ని పెట్టుకొని ఏదో రాజకీయ పబ్బం గడపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే చూస్తూ ఉందో దాన్ని రైతాంగం గమనిస్తూ ఉన్నారు. ఇవాళ అందుకే మొన్న శ్రీధర్ బాబు గారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి రేపు రాబోయే రోజుల్లో పత్తిపాక రిజర్వాయర్ని కంప్లీట్ చేస్తాం, రాబోయే 2 సంవత్సరాల్లో ఆ రిజర్వాయర్ కంప్లీట్ చేసి టేలెండ్ ప్రాంతానికి చుక్క ఒక గుంట కూడా ఎండిపోకుండా నీళ్ళిచ్చే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకుంటుంది, నేను తీసుకుంటా అని చెప్పి ఆనాడు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. ఇవాళ కూడా మేము ఇక్కడి నుంచి అప్పీల్ చేస్తా ఉన్నాం రైతాంగానికి. శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు మేము ఏదైతే నేను కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కావచ్చు, లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు, ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి పత్తిపాక రిజర్వాయర్ పూర్తి చేయకపోతే మేము మిమ్మల్ని ఓట్లేమని చెప్పి ఆ రోజు కూడా అప్పీల్ చేసినాం. ఈ రోజు కూడా మీ ద్వారా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. కానీ ఇవాళ మీరు దాన్ని విస్మరించి ఇదే హరీష్ రావు గారు ఇవాళ ముసలి కన్నీరు కారుతా ఉన్నాడు. ఏమనంటే రైతులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా బోనస్ చేయలేదని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ అనేక రకాల ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ఇదే హరీష్ రావు గారు భారీ నీటి శాఖ మంత్రి హోదాల ఇదే ఏదైతే పత్తిపాక రిజర్వేర్ కడదామని చెప్పి ఆడ నిద్రపోయి దాన్ని కట్టకుండా మోసం చేసింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం.
అందుకే మీ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే 100% బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోని ఇవాళ వంశీ గారు గెలవబోతా ఉన్నారు. శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో 100% మేము 7 ఎమ్మెల్యేలం. ఇవాళ ఖచ్చితంగా అసెంబ్లీలో ఏ మెజార్టీ వచ్చిందో ఆ మెజార్టీ పార్లమెంట్లో ఇచ్చి లక్షల మెజార్టీతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలవబోతా ఉన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి రాహుల్ గాంధీ గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దల రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లి పార్లమెంటు ఇన్ఛార్జిగా ఏఐసిసి నియమించినటువంటి మా గౌరవ మంత్రివర్యులు మా శ్రేయభిలాషి పెద్దల శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో తెలంగాణ కోసం రాష్ట్రం ఏర్పాటులో కీలకంగా వివరించిన కుటుంబం కీర్తిశేషులు గౌరవనీయులు పూజ్యులు పెద్దల వెంకటస్వామి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ గారితో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఏఐసిసి నాయకులతో మాట్లాడిన సందర్భం నుండి పెద్దల వెంకటస్వామి గారు కీర్తిశేషులు వారి మనవడు మిత్రులు వంశీ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పార్టీ అభ్యర్థిగా నియామకం చేసిన సందర్భంలో మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీ నియమించిన ప్రకారం పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వంశీ వివేక్ గారిని గెలిపించే బాధ్యత పెద్దలు మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మా అందరిపై ఉంది. ఏదేమైనా ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కీలక దశ వచ్చేంత వరకు మరి దేశంలో నాయకత్వం వచ్చినటువంటి కుటుంబం నుంచి మరి వంశీ గారు పార్లమెంట్ అభ్యర్థిగా నియమించింది. ఏది ఏమైనా మా మిత్రులందరూ కూడా మా పార్టీకే మిత్రులందరికీ ముఖ్యంగా ఏదైతే మా ఆర్థిక వర్గానికి సంబంధించిన మిత్రులందరూ కూడా మనం చెప్తున్నా మీ లక్ష్మణ్ కుమార్ గా 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మరి జిల్లా పరిషత్ చైర్మన్ గా జిల్లా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా మన శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గుర్తుగా నియమించింది. దయచేసి పెద్ద ఎత్తున అందరూ కూడా ఆ వంశీకి పార్లమెంట్ అభ్యర్థికి మద్దతు ఉండాలి. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్దలు వెంకటస్వామి గారు చేసినటువంటి సేవలు మరవలేని ఆ రోజు ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు 1000 మంది కార్మికులకు ఉన్నటువంటి సింగడి కాలేజ్ కంపెనీ మూతపడుతున్నప్పుడు అప్పుడున్నటువంటి శ్రీపాదరావు గారు కానీ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు వెంకటస్వామి గారు కార్మిక ఏదైతే సింగడి కాలేజ్ మూతపడకుండా, ఎందుకంటే మా తండ్రి సింగడి కాలేజ్ కార్మికులుగా మేము తెలుసు. ఆ రోజు మా కార్మికంగా ముగ్గుగల్లు మీద మూతపడితే మేమందరం రోడ్ల మీకు వచ్చేది. ఆ రోజు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి ఈ సింగరేణి యొక్క బొగ్గు గనులు కాపాడాలని చెప్పేసి పెద్దలు వెంకటస్వామి గారు, శ్రీపాదరావు గారు, ముకుందరెడ్డి గారు, ఆ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరూ బొమ్మ వెంకన్న గారు అందరూ కొట్లాడినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కీలక వేర్చి పెద్దలు వెంకటస్వామి గారి కుటుంబం నుంచి వివేక పార్లమెంట్ సభ్యులుగా మరి వివేక అనేక సేవలు చేసిన పార్లమెంట్ సభ్యులుగా రామగుండం ఎరువుల కర్మాగారం రావడం కానీ అదేవిధంగా ఇతర అనేక సమస్యల పరిష్కారం విషయంలో డాక్టర్ వివేక్ గారు ముందు వరుసలో ఉన్నారు. పెద్దలు మాకు పెద్ద దిక్కుగా పెద్దలు శ్రీధర్ బాబు గారు మాకు ఏ కష్టం వచ్చినా నాకు కానీ రాజు గారు కానీ మా విజయ్ గారు కానీ మా డాక్టర్ మన వివేక్ గారు కానీ వినోద్ గారు కానీ మా శ్రీధర్ బాబు గారి నాయకత్వం లోపల పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 సెగ్మెంట్ లోపల అన్ని వర్గాల ప్రజలకు నూతనంగా ఏర్పడేటువంటి ప్రభుత్వంలో 6 గ్యారెంటీ పథకాలకు 4 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తున్నాయి. మిగతా గ్యారెంటీ పథకాలు అమలు చేసే విధంగా ప్రతి ఒక్క ఓటర్ను ప్రతి ఒక్క ఇంటికి మేము మా యొక్క అభ్యర్థిత్వాన్ని ఏ విధంగా ప్రజల మధ్యకు తీసుకెళ్తున్నామో ఆ విధంగా మనవి చేసి పెద్ద ఎత్తున పార్లమెంట్ సభ్యులుగా వంశీ గారిని గెలిపించే బాధ్యత మేమందరం తీసుకుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి అదే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిగా ఏఐసిసి
సోనియమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి, గౌరవ రాహుల్ గాంధీ గారికి, గౌరవ ప్రియాంక గాంధీ గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన ప్రియతమ గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఇక్కడ వచ్చి వేసిన ప్రెస్ మిత్రులందరికీ, ఇక్కడ పెద్ద ఎత్తున నాకు మద్దతు తెలపడానికి వచ్చిన గౌరవ శాసనసభ్యులు విజయరమణారావు గారికి, గౌరవ శాసనసభ్యులు విప్పు లక్ష్మణన్ గారికి, మన ప్రియతమ డిసిసి ప్రెసిడెంట్ రాజ్ ఠాకూర్ గారికి, గౌరవ వినోద్ గారికి, గౌరవ వివేక్ గారికి, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మొత్తం చాలా ప్రేమతో ఆప్యాయతో ఇక్కడ ఆర్గనైజ్ చేసి చాలా కంఫర్టబుల్గా ఫీల్ చేయించిన మన ప్రియతమ గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారికి, ముఖ్యంగా శ్రీధర్ బాబు గారి ఆదేశాలతో ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు అందరికీ. ఈ సందర్భంలో ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, కానీ కేవలం మీ అందరి ఆశీర్వాదాలు, శ్రీధర్ బాబు గారి ఆశీర్వాదాలతో నాకు ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ బాధ్యతని సరిగ్గా నిర్వహించడానికి నాకు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న గౌరవ మంత్రివర్యులతో సహా ఇతర శాసనసభ్యులందరి బ్లెస్సింగ్స్ మరి ఆదేశాలతో నేను పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి అన్ని కులాలకు, అన్ని మతాలకు నా వంతు నేను కష్టపడి కృషి చేసి పెద్దలు కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకొని వాళ్ళు ఎట్లయితే కార్మిక రంగానికి కానివ్వండి, పేద ప్రజలకు కానివ్వండి, అందరికీ ఒక ప్రియతమ మిత్రుడు, నాయకుడుగా ఎట్లయితే అందరూ గుర్తుపెట్టుకుంటారో వారి స్ఫూర్తిని తీసుకొని వాళ్ళ ఆదేశాల ప్రజల కోసము నేను సేవ చేయడానికి మీ అందరి ముందు వచ్చానని చెప్పి చాలా బాధ్యతతో నాకు ఆనందంగా ఉంది. అదేవిధంగా నేను ఒక పర్సనల్ విషయం చెప్పదలుచుకుంటున్నాను. నేను గౌరవ శ్రీధర్ బాబు గారిని ఫస్ట్ టైం 2004లో కాకా గారితో ఎలక్షన్ అప్పుడు కలిశాను. అప్పుడు నాకు చాలా గుర్తు. శ్రీధర్ బాబు గారు నాకు అప్పుడు నేను పర్సనల్లీ కూడా చెప్పాను, నాకు చాలా పెద్ద రోల్ మోడల్. నాకు 20 సంవత్సరాల తర్వాత అండర్ యువర్ లీడర్షిప్ సార్, ఇట్ ఈస్ గ్రేట్ టు గెట్ దిస్ ఆపర్చునిటీ. ఈ అవకాశం వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా బాధ్యతతో నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడింది. అది ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసి అందరూ క్షేమంగా ఆనందంగా ఉండేటట్టు పనిచేస్తానని చెప్పి ముగిస్తాను. ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రేమ్ సాగర్ గారి ఇంట్లో వారు హోస్ట్గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అందరు శాసనసభ్యులు పెద్దలు రాజ్ ఠాకూర్ గారు, పెద్దలు విజయరమణారావు గారు, పెద్దలు వినోద్ గారు, పెద్దలు లక్ష్మణ్ గారు, ఇప్పుడే పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు, వాళ్ళందరూ కూడా కలిసి మేమందరం కూడా మా నియోజకవర్గాల్లో వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ
వంశీకి ఇప్పిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, ప్రజలు ఇప్పుడే కొందరు ప్రశ్నలు వేశారు, నేను ఎక్కువ దాంట్లో పోదలుచుకోలేదు. ఓన్లీ థింగ్ ఈజ్ అందరూ కూడా తెలుసు, కాకా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజాసేవలో ఉన్నారు, ప్రజల సేవ కోసమే పనిచేస్తున్నారు. ప్రజలు కూడా అదే గుర్తించి శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు సర్వేలో ఏదొచ్చిందో దాన్ని ఏఐసిసి గుర్తింపు తీసుకొని నిర్ణయం తీసుకుంది. మా తరఫున కేవలము కాకా వెంకటస్వామి గారు ఎన్ని సంవత్సరాలు ప్రజల కోసం పనిచేశారు. లక్ష్మణ్ గారు చెప్పినట్టు సింగరేణి సంస్థ బిఐఎఫ్ఆర్లో ఉన్నప్పుడు 1,00,000 ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడడంలో కీలకమైన పాత్ర వేశారు. రామగుండం ఫర్టిలైజర్ యూనిట్ రీఓపెనింగ్ లో కూడా అందరం కూడా కలిసి ఆ రోజులలో ఆ ప్లాంట్ ని రీఓపెన్ చేయడంలో కీలకమైన పాత్ర వేశారు. అంటే ఇవన్నీ కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జెస్, రైల్వే కొత్త ట్రైన్స్ రావడము, ట్రైన్ స్టాపేజెస్, ఇవన్నీ కూడా అభివృద్ధి బాటలో మేము ఇదే చెప్తున్నాము. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యేస్ తో సహా ఎంపీ కూడా కృషి చేసి ఈ పెద్దపల్లి ప్రాంతాన్ని అన్నిటికన్నా అభివృద్ధి పార్లమెంట్ నియోజకవర్గం అని చెప్పి పేరు తెచ్చుకోవడానికి వాళ్ళందరి సహకరించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.